ఎవరైనా మీ ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా టెలిగ్రామ్లో నోటిఫికేషన్ వస్తుంది. కస్టమర్ ఎవరో మెసేజ్ పంపిస్తే మీ ఏఐ బాట్ వెంటనే రిప్లై వస్తుంది. మీ సర్వర్ అర్ధరాత్రి 3 AM కి డౌన్ అయితే ఎవరికి తెలియక ముందే మీకు నోటిఫికేషన్ సెండ్ చేస్తుంది. మీ ఆటోమేషన్స్ని మీ ఫోన్తో కనెక్ట్ చేసుకోవడానికి ఫాస్టెస్ట్ వే ఏదైనా ఉంది అంటే అది టెలిగ్రామ్ బాట్స్తోనే. ఈ రోజు నేను మీకు ఎగ్జాక్ట్గా అదే చూపిస్తా. టెలిగ్రామ్ని N8Nతో ఎలా కనెక్ట్ చేసుకోవాలనే దాని గురించి డీటెయిల్గా చెప్తా. అండ్ దాంతోపాటు ఫస్ట్ మెసేజ్ ఎలా రిసీవ్ అవుతుంది అనే దాని గురించి కూడా చూపిస్తా. సో వీడియోని మొత్తం చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. లెట్స్ గో. ఫస్ట్ మనం టెలిగ్రామ్ ట్రిగర్ని యాడ్ చేద్దాం. టెలిగ్రామ్ ఆన్ మెసేజ్ అని పెడదాం. సో ఇక్కడ చూడండి, టెలిగ్రామ్ అకౌంట్ క్రెడెన్షియల్ ఇక్కడ కనెక్ట్ చేయాలి. టెలిగ్రామ్ అకౌంట్ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ యాక్సెస్ టోకెన్ కావాలి. దీనికోసం మీకు ఆబ్వియస్లీ టెలిగ్రామ్ అకౌంట్ ఉండాలి, ఒక బాట్ క్రియేట్ చేయాలి. అదే ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా. సో మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ బాట్ ఫాదర్ అని సెర్చ్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు స్టార్ట్ అని చూపించవచ్చు, బట్ ఒకవేళ స్టార్ట్ అని చూపిస్తే స్టార్ట్ అని చేయండి. ఇక్కడ /న్యూ బాట్ క్రియేట్ చేయాలి. ఆల్ రైట్, న్యూ బాట్, హౌ యూఆర్ గోయింగ్ టు కనెక్ట్, ప్లీజ్ చూస్ ఒక నేమ్ చూస్ చేసుకోమంటుంది. సపోజ్ SSKYT డెమో బాట్. ఇప్పుడు మనం బాట్ యూజర్ నేమ్ కూడా క్రియేట్ చేయాలి. మళ్ళీ SSKYT డెమో బాట్. ఈ యూజర్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఎండింగ్లో ఈ బాట్ అనేది ఉండాలి, లేకపోతే క్రియేట్ అవ్వచ్చు. చూడండి, సారీ దిస్ యూజర్ నేమ్ ఈజ్ ఇన్వాలిడ్. అదే బాట్ అని పెడితే క్రియేట్ అయింది చూడండి. సో ఇప్పుడు ఈ యాక్సెస్ టోకెన్ వస్తుంది. ఈ యాక్సెస్ టోకెన్ మీరు పాస్వర్డ్లో అనుకోండి. దీన్ని కాపీ చేసి సేవ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ క్రెడెన్షియల్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి YT డెమో అని నేమ్ ఇస్తా. యాక్సెస్ టోకెన్ని ఇచ్చి సేవ్ చేయండి. సో ఇప్పుడు యాక్సెస్ టోకెన్ సేవ్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే ఇది రన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ బాట్కి వెళ్ళి ఈ YT డెమో బాట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి స్టార్ట్ మీద అంటే ఎగ్జిక్యూట్ అయింది చూడండి. సో ఇప్పుడు మనకి చాట్ ఐడి వస్తుంది, ఇవన్నీ వస్తాయి చూడండి. మన మెసేజ్ ఏం పెట్టామో అది కూడా వస్తుంది. సో మీరు సక్సెస్ఫుల్గా మీ టెలిగ్రామ్ని N8Nతో కనెక్ట్ చేసినట్టే. ఇప్పుడు సెండ్ మెసేజ్ ఉంటుంది. సేమ్ అలాగే టెలిగ్రామ్లో సెండ్ ఎ మెసేజ్. ఇప్పుడు చాట్ ఐడి ఉంది కదా, ఈ చాట్ ఐడి ఎక్కడ ఉంది, ఈ టెలిగ్రామ్ ట్రిగర్లోనే చాట్ ఐడి ఉంది కదా, ఇది చాట్ ఐడి అనమాట. ఇది కాపీ చేసి ఇప్పుడు మీరు మెసేజ్ సెండ్ చేయాలనుకోండి, ఆ చాట్ ఐడి కాపీ చేసి మళ్ళీ ఇదే టెక్స్ట్ పంపిద్దాం అనుకోండి. ఇది ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేస్తే చూడండి మళ్ళీ వచ్చింది చూడండి, మనకి రిప్లై హాయ్ అని వచ్చింది చూసారా. లేకపోతే ఇక్కడ మీరు ఏ మెసేజ్ రిప్లై వస్తే అది రిప్లై అవ్వచ్చు. నేను ఇక్కడ కింద అట్రిబ్యూషన్ ఉంది చూడండి, దిస్ మెసేజ్ వాజ్ సెంట్ ఆటోమేటికల్లీ విత్ N8N. దీన్ని ఎలా రిమూవ్ చేయాలంటే యాడ్ ఫీల్డ్ మీద క్లిక్ చేసి అపెండ్ N8N అట్రిబ్యూషన్ మీద క్లిక్ చేసి ఇది ఆఫ్ చేసేయడమే. సో ఇప్పుడు మీరు మెసేజ్ పంపించారనుకోండి, ఇచ్చేసారా, ఇప్పుడు రాలేదు, అది అట్రిబ్యూషన్ పోద్ది. ఓకే, ఒకవేళ మీరు క్లౌడ్ హోస్టెడ్ N8N యూజ్ చేస్తుంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఈ వెబ్ హుక్ ఇప్పుడు ఒక ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేయగానే ఇలా నీట్గా రన్ అవుతుంది, అన్నీ ఉంటుంది. సర్వర్ హోస్టెడ్ అయినా మోస్ట్లీ రన్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు సెల్ఫ్ హోస్టెడ్ అనుకోండి, కొన్నిసార్లు ఇది ఇలా వెంటనే రన్ అయినట్టు చూపిస్తుంది, వెంటనే ఆగిపోద్ది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను కింద ఒక డాక్యుమెంటేషన్ ఇస్తాను. జస్ట్ ఆ డాక్యుమెంట్ని మీరు ChatGPTకో క్లౌడ్కో ఇచ్చి నాకు ఇలా ఎర్రర్ వస్తుందని చెప్తే సింపుల్గా అది ఫిక్స్ చేస్తుంది. అంత డీటెయిల్డ్గా డాక్యుమెంటేషన్ ఇచ్చాను, బట్ మోస్ట్లీ రాకపోవచ్చు, ఒకళ్ళు వస్తే అలా చేయండి. సో ఇలా మీరు టెలిగ్రామ్ని N8Nతో కనెక్ట్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్తో మనం చాలా చేయొచ్చు. ఇమేజెస్ ఏమైనా పంపించినా, లేకపోతే టెస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఈ టెలిగ్రామ్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఫ్యూచర్లో మనం ఏదైనా ఆటోమేషన్ చేస్తున్నప్పుడు మీకు టెలిగ్రామ్ క్రెడెన్షియల్స్ ఎలా సెటప్ చేసుకోవాలి అనే దాని మీద డౌట్స్ ఉండకూడదు కాబట్టి డెడికేటెడ్ వీడియో చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి AI వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. బాయ్.